నమస్కారం సార్. నమస్తే. సార్, చిరంజీవి గారు చిన్న కూతురు శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ చనిపోవడం జరిగింది సార్. మరి తన చావుకు గల కారణాలు ఏంటి? మరి ఇప్పుడు అందరికి కూడా మీడియాలో చూసుకుంటే అప్పుడు జరిగిన ఘటనలన్నింటినీ కూడా రిమైండ్ చేస్తూ వస్తున్నారు. అప్పుడు ఏం జరిగింది, మీరేం చెప్తారు సార్ దాని గురించి? అంటే ఆయన లంగ్స్కి సంబంధించి, అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో ఆయన మరణించినట్టుగా చెప్తున్నారు. 2019లో ఆయనకి రెండో వివాహం అయింది. ఓకే. ఆయన తర్వాత ఎక్కడ న్యూస్లో లేడు. అయితే ఒక దశలో ఆయన రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని అనుకున్నాడు. భారతీయ జనతా పార్టీలో చేరటము, తర్వాత దాంతో కొంతకాలం ప్రయాణం చేయటము జరిగింది. ఆ తర్వాత ఆయన రాజకీయాల నుంచి కూడా దూరం అయిపోయాడు. తన వృత్తి ఏదో చేసుకుంటూ అలా జీవనం సాగిస్తూ ఆయన వివాహం చేసుకున్నారు. కానీ ఆయన పేరు ఒకనొక సందర్భంలో తెలుగు రాష్ట్రాలలో, అప్పటికి ఉమ్మడి రాష్ట్రమే, ఆంధ్రప్రదేశ్లో జనాల్ని, ముఖ్యంగా చిరంజీవి అభిమానుల్ని కంగారు పెట్టింది ఆ పేరు, శిరీష్ భరద్వాజ్ అనే పేరు. ఒకరోజు సడన్గా టీవీ ఛానల్స్లో ఒక వార్త, అంటే ఒక బ్రేకింగ్ న్యూస్ మొదలైంది. అదేంటంటే ఆర్య సమాజ్ దగ్గర చిరంజీవి గారి రెండో అమ్మాయి వివాహము అని. అంటే ప్రేమ వివాహం, ఇది ఇంట్లో పెద్దలకి ఇష్టం లేదు, వారిద్దరూ వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటున్నారు, దానికి సంబంధించినటువంటి వార్త మరికొద్ది క్షణాల్లో అని చెప్పి అలా బ్రేకింగ్ వేసుకుంటూ ఫైనల్గా ఆవిడ మీడియా ముందుకు వచ్చింది. శ్రీజ, చిరంజీవి గారి రెండో కుమార్తె, మీడియా ముందుకు వచ్చి, నేను నా ఫ్రెండ్, తను క్లాస్మేటు, ఈ శిరీష్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నేను ఆల్రెడీ మేము ఆర్య సమాజ్లో అన్నీ బుక్ చేసుకున్నాం, అక్కడికి వెడుతున్నాం, అయితే మీడియా ముందుకు రావడానికి, దీన్ని ప్రపంచానికి తెలియజేయాలి అనుకోవడానికి ఒక కారణం ఉంది. ఈ పెళ్ళికి మా ఇంట్లో వాళ్ళు వ్యతిరేకం, మేమిద్దరం ప్రేమించుకున్నాం కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, పెద్దవాళ్ళు అడ్డు చెప్పినప్పటికీ దాన్ని ఖాతరు చేయకూడదు అని కూడా అనుకుంటున్నాం, అందులో భాగంగానే మీడియాని ఇన్వాల్వ్ చేశాం. ఈ పెళ్ళి ఇష్టం లేనటువంటి మా పెద్దవాళ్ళు ఏదైనా విఘాతాలు కల్పిస్తారేమో అని మీడియాతో మాట్లాడుతున్నాం అని చెప్పింది. ఆవిడే మాట్లాడింది, అతను మాట్లాడాల ఆ రోజు. ఈ ప్రాసెస్లో పవన్ కళ్యాణ్ మీద కూడా విమర్శ చేసింది ఆవిడ. నేను మా నాన్నగారి గురించి కూడా బాధపడలేదు, కానీ మా బాబాయ్ ఎలా రియాక్ట్ అవుతాడో అనే దాని మీద ఎక్కువ భయపడుతున్నారు అంది ఆవిడ. ఆయన అంటే ఆ విషయాన్ని ఏ లెవెల్లో సీరియస్గా తీసుకుంటే ఆ లెవెల్లో దాడి కూడా ఉంటుంది అనే ఒక ఇంప్రెషన్ ఇస్తూ మాట్లాడింది ఆవిడ. ఈ మాట్లాడిన తర్వాతే ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన వెపన్, తన దగ్గర ఉన్నటువంటి లైసెన్స్డ్ వెపన్ని సరెండర్ చేశాడు పవన్ కళ్యాణ్. ఆ సరెండర్ చేసిన సందర్భంలోనే మొదటిసారిగా పొలిటికల్ అనౌన్స్మెంట్ చేశాడు పవన్ కళ్యాణ్. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒక సంస్థను ఏర్పాటు చేయబోతున్నాను నేను సామాన్యుల కోసం అనే ప్రకటన ఆ రోజు వెపన్ సరెండర్ చేసిన సందర్భంగా మాట్లాడుతూ చెప్పాడు ఆయన. పవన్ కళ్యాణ్ మీద ఆవిడ విమర్శ చేయటానికి, ఆ విమర్శని చాలామంది విశ్వసనీయతలోకి తీసుకోవడానికి ఒక నేపథ్యం ఉంది. ఆ నేపథ్యం ఏంటంటే చిరంజీవి గారి మొదటి కూతురు, పెద్ద కూతురు నిశ్చితార్థం, అది కూడా ఎవరితో, ఉదయ్ కిరణ్తో, హీరో ఉదయ్ కిరణ్తో నిశ్చితార్థం. ఆ కార్యక్రమానికి మీడియాకి ప్రవేశం లేదు, వాళ్ళ ఇంటి వేడుకగా దాన్ని నిర్వహించారు, ఎవరిని మీడియాని అలౌ చేయమని ముందే చెప్పారు. అయితే అక్కడికి చాలామంది సెలబ్రిటీస్ వస్తారు, అది ఎలాగో వార్తే కాబట్టి కొన్ని ఫొటోస్ తీద్దామని క్రానికల్ గ్రూపుకి చెందినటువంటి ఆంధ్రభూమికి వెన్నెల అనే ఒక పేజీ ఉండేది, దానిలో సినిమా పేజ్. ఆ టీం వెళ్ళింది ఫోటోలు తీయటానికి. వెళ్ళి అందులో ఒకతను కెమెరాతో లోపలికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అతను ఆపారు, ఫోటోలు తీస్తున్నాడు అతను ఆపారు, ఇతను మేము అపాయింట్ చేసిన కెమెరా కాదు కదా ఇది అని అన్నప్పుడు, ఇది మీడియా కెమెరా. ఎవరు అంటే ఆంధ్రభూమి అని చెప్పాడు ఆయన.
పవన్ కళ్యాణ్ ఈ చర్చ అల్లు అరవింద్ గారితో జరుగుతుండగా పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యి ఏమిటి అని అడిగి విషయం తెలుసుకుని అందులోంచి రీల్ బయట లాగేసి ఆ కెమెరాని ఇసిరేసి అతని మీద కొంచెం చేయి చేసుకుని ఈ హడావిడి అంతా జరిగింది. ఆ తర్వాత ఆయన క్రానికల్ ఆఫీస్ ముందుకు వెళ్ళి ధర్నా చేయటం అవి చూసాం మనం. అంటే మేము మీడియాకి ప్రవేశం లేదు అన్నప్పుడు మీరు ఎలా ప్రవేశించారు, ప్రవేశించినప్పుడు మేము ఇలా రియాక్ట్ అయినప్పుడు మా రియాక్షన్ని తప్పు ఎలా పడతారు మీరు అనే ఉద్దేశంతో ఆయన అక్కడ కూర్చున్నాడు వెళ్ళి క్రానికల్ ముందు కాలినడకన వెళ్ళి. ఇది ఆ వ్యవహారం ఉంది కాబట్టి ఆ యాంగిల్లో ఈ అమ్మాయి ఇలా రియాక్ట్ అయింది శ్రీజ అని దీన్ని దాన్ని అంటే చిరంజీవి గారి రెండో కుమార్తె ప్రేమ వివాహం సందర్భంగా ఆవిడ పవన్ కళ్యాణ్ మీద చేసిన ఎలిగేషన్కి ప్రాతిపదికగా చిరంజీవి గారి పెద్ద కుమార్తె ఎంగేజ్మెంట్ టైంలో ఆయన వ్యవహరించిన తీరుని పట్టుకొచ్చి లింక్ చేసి ఒక కథనం ఇమ్మీడియట్గా వెబ్సైట్స్లో బయటకు వచ్చేసింది. అప్పటికి ఇంకా సోషల్ మీడియా లేదు. సో ఇమ్మీడియట్గా ఛానల్స్ వెబ్సైట్లు ఇవన్నీ కూడా హోరెత్తించేస్తున్నాయి ఈ వార్తల్ని. అలాగే అది లైవ్ ఇచ్చారు ఆ వివాహం. ఇటు నుంచి ఎవరూ మాట్లాడటానికి సిద్ధంగా లేరు. ఈవెన్ అల్లు అరవింద్ గారు కూడా మాట్లాడటానికి సిద్ధపడలేదు. లేదు లేండి వదిలేయండి దీన్ని అన్నాడు ఆయన. ఫైనల్గా పెళ్ళి అయిపోయింది. అక్కడ పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళు కాపురం పెట్టారు. ఈ కాపురం నడుస్తూ ఉండగా ఇక జనాలు నెమ్మదిగా దీని గురించి చర్చించుకుని మర్చిపోయారు. కాల ప్రవాహంలో ఎప్పుడైనా కొత్త విషయాలు వచ్చినప్పుడు పాత విషయాలు మరుగున పడిపోతాయి కాబట్టి ఎవరు పెద్ద పట్టించుకోవాలి. ఓకే. ఆ కాపురం కొనసాగింది. ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది ఆవిడ. ఆ డెలివరీ సందర్భంగా మళ్ళీ ఒకసారి ఈ శిరీష్ భరద్వాజ్ అనేటువంటి పేరు జనం ముందుకు వచ్చింది. అప్పుడు జరిగింది ఏంటంటే కూతురు పుట్టింది వాళ్ళకి. ఆ బిడ్డని చూడటానికి చిరంజీవి గారి భార్య సురేఖ గారు ఆవిడతో పాటు అక్కడ ఏదైనా జరుగుతుందేమో అనే ఉద్దేశం కూడా ఉండుంటుంది వాళ్ళ బ్రెయిన్లో. అందుకని అరవింద్ గారిని తీసుకుని వెళ్ళింది ఆవిడ. అల్లు అరవింద్ అలాగే తన సోదరి అయినటువంటి సురేఖ చిరంజీవి గారి వైఫ్ వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు. అల్లు అరవింద్ సురేఖ గారు కలిసి వెళ్ళి ఆ బిడ్డను చూశారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన కొద్ది రోజులకే ఆవిడ అక్కడి నుంచి మకాం ఇక్కడికి మార్చారు చిరంజీవి గారి ఇంటికి. ఏమిటి విషయం అంటే రాజీ పడిపోతారనేది ఒక దశలో అందరూ అనుకుంది. అయిపోయింది, రాజీ పడిపోయారు, బిడ్డ పుట్టింది, ఇప్పుడు కలుపుకోకపోతారా కలుపుకోకుండా ఉంటారా అని అనుకున్నారు. చిరంజీవి గారి రెండో అల్లుడికి మొత్తానికి మెగా ఇంటి ప్రవేశము అని చెప్పి కూడా వార్తలు రాశారు వెబ్సైట్లో వాళ్ళు. ఫైనల్గా అది జరగల. అది జరగకపోగా ఆవిడ అక్కడి నుంచి వైండప్ చేసుకుని వెనక్కి వచ్చేసింది విత్ కూతురు కుమార్తెతో సహా ఇక్కడికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత నెమ్మదిగా బయట న్యూస్ రావటం మొదలుపెట్టింది. న్యూస్ అంటే ఈ శిరీష్ భరద్వాజ్ అనే అతనితో ఈవిడ విడిపోయారు అని శ్రీజ. వాళ్ళు అనౌన్స్ చేయాల. ఇది వస్తున్నటువంటి క్రమంలో చెప్పారు నిజమే అని నిర్ధారించారు. ఆ నిర్ధారణ తర్వాత మళ్ళీ ఫోకస్ అటువైపు షిఫ్ట్ అయింది, శిరీష్ భరద్వాజ్ వైపు. ఆ షిఫ్ట్ అయిన సందర్భంగా ఆయన పొలిటికల్ ఎంట్రీ భారతీయ జనతా పార్టీతోనే అనుకుంటున్నాను నేను. దానిలో మెంబర్షిప్ తీసుకుని ఏదో కొంత హడావిడి చేశాడు ఆయన. దేనికి ఈయన రాజకీయ మార్గం ఎంచుకున్నాడంటే చిరంజీవి నుంచి ఏదైనా ప్రమాదం వస్తుందేమో అనే ఉద్దేశంతో అనేది ఒక సమాధానంగా ముందుకు వచ్చింది. చాలామంది అదే చెప్పారు. నిజానికి చిరంజీవి నుంచి ప్రాణాపాయం ఉంటుందా లేదా అనేది వేరే గొడవ. విషయాన్ని అలా ఆలోచిస్తాడా ఆయన అని. అయితే అప్పటికే ఆ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ బదనాం అయి ఉన్నాడు. ఆవిడ మూలంగానే, శ్రీజ మూలంగానే ఆయన చాలా వేదన చెందాడు. చిరంజీవి గారు అవన్నీ పట్టించుకోలేదు. ఫైనల్గా ఆ వివాహం అంటే డైవర్స్కి వాళ్ళు అప్రోచ్ అవ్వాల్సిన సందర్భం వచ్చింది. విడిపోయారు. విడిపోయిన తర్వాత అతను వేరే వివాహం చేసుకున్నాడు. ఒక దశలో చిరంజీవి ఆస్తుల కోసం ఇతను శ్రీజకి అలా శ్రీజాని తన ఫోల్డ్లోకి తీసుకున్నాడు అని కూడా వార్తలు రాశారు చిరంజీవి గారి మెప్పు కోసం.
ఏది జరిగినప్పటికీ వాళ్ళిద్దరూ కాలేజీలో ప్రేమించుకున్న మాట వాస్తవం. ప్రేమించుకున్నారు, తర్వాత పెళ్లి చేసుకున్నారు. రకరకాల కారణాల చేత ఈవిడ ఆ ఏరియాలో అడ్జస్ట్ అయి ఉండలేకపోయి ఉండొచ్చు. ఇది కాదు నేను కోరుకున్న జీవితం అనుకుని ఉండొచ్చు. లేదు, తండ్రితో పాటు ట్రావెల్ చేస్తే ఇంతకంటే అద్భుతమైనటువంటి జీవితం తన కోసం ఎదురు చూస్తుంది, అది మిస్ అవుతాను అనే అనుమానం కావచ్చు. అప్పటికి కుమార్తె వయసు కొంచెం పెరిగింది. అమ్మాయి 1 2 ఏళ్ళు దాకా వచ్చిన తర్వాత వీళ్ళు విడిపోయారు. ఆ విడిపోయిన తర్వాత ఆయన గురించి ఎవరు పట్టించుకోలేదు. ఏది శిరీష్ భరద్వాజ్ గురించి ఎవరు పెద్దగా మాట్లాడలేదు, అక్కడ కబుర్లు లేవు ఆయనవి. ఫైనల్గా ఈరోజు ఆయన కన్ను మూశారు అనేటువంటి వార్తతో మళ్ళీ ఒకసారి ప్రపంచం ముందుకు ఆయన పేరు వచ్చింది. ఆయన పేరు జనం ముందుకు రాగానే ఈ విషయాలన్నీ జ్ఞాపకాల్లో మెదులుతాయి. అదొక అంటే ఒక కామెంట్ ఉండేది ఆ రోజుల్లో. చిరంజీవి గారి పెద్ద కుమార్తె ఎంగేజ్మెంట్ ఫెయిల్ అయ్యి ఆవిడ వేరే వివాహం చేసుకోవటం, అతను వేరే వివాహం చేసుకోవటం, రాజ్ కిరణ్ అతను, అది ఒక ఎపిసోడ్. ఆ తర్వాత ఈ శ్రీజాది ఒక ఎపిసోడ్. దీంతో బయట దీని మీద చిరంజీవిని దీంతో లింక్ చేస్తూ రకరకాల కామెంట్స్ ప్రచారం జరిగినాయి బయట. ఉదయ్ కిరణ్ మొదటి చిరంజీవి గారి పెద్దమ్మాయి, అదొక ఎపిసోడు. శిరీష్ భరద్వాజ్ శ్రీజ ఒక ఎపిసోడ్. ఈ రెండింటినీ లింక్ చేసి చిరంజీవి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం జరిగింది ఆ రోజుకున్నటువంటి మాధ్యమాల్లో. దీని ఎక్స్టెన్షన్ సోషల్ మీడియా వచ్చాక కూడా చాలామంది ఆనాటి సంఘటనల మీద రకరకాల వ్యాఖ్యానాలు, తమ అభిప్రాయాలు జోడించి ప్రపంచం ముందుకు తీసుకొచ్చిన సందర్భం కూడా ఉంది. అలా శిరీష్ భరద్వాజ్ అనే పేరు చాలామందికి తెలుసు, నోటెడ్ పేరే. ఆయన ఈరోజు ఇలా కన్నుమూయటం అనేది ఒక రకంగా విషాదకరమే, కానీ అతని పేరు నెగిటివ్గా తెలిసి ఉండటం, అంటే చిరంజీవి గారికి ఇబ్బంది పెట్టిన ఒక వ్యక్తిగా ఫోకస్ అవ్వటం వలన ఇది చర్చనీయాంశం అవుతోంది. కానీ జనాల్లో ఒక రకమైనటువంటి ఏంటి ఇతను అనవసరంగా ఇబ్బంది పెట్టాడు ఈ ఫ్యామిలీని అనే అభిప్రాయం ఉన్నటువంటి అభిమానులు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళకి సంబంధం లేని వ్యవహారం నిజానికి. మెగా ఫ్యామిలీ దీని మీద ఎలా రియాక్ట్ అవుతుంది అనే దాని మీద చర్చలు నడుస్తున్నాయి. అసలు పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? అతనితో అమ్మాయి విడిపోయి చాలా కాలం అయింది. అతను వేరే వివాహం చేసుకున్నాడు, ఈ అమ్మాయి వేరే వివాహం చేసుకుంది. వేరే వివాహం ఇద్దరూ చేసేసుకున్న తర్వాత ఇంక సంబంధం ఉంది. వాళ్ళిద్దరికి ఉన్న లింక్ అమ్మాయి పాప ఒకటాయి. ఆ పాప ఇప్పుడు వీళ్ళ దగ్గరే పెరుగుతోంది కాబట్టి అతనికేం సంబంధం లేదు దీంతో. ఇప్పుడు కేవలం జస్ట్ వార్త మాత్రమే అది. చిరంజీవి గారి రెండో కుమార్తెని వివాహం చేసుకున్నటువంటి మొదటి భర్త వరకు అడ్మిటే, అక్కడ వరకు రాయొచ్చు అతని గురించి. అంతకు మించి రాయటానికి ఏమీ లేదు. అంతకు మించి ఏమి రాసినా అదేదో ఒక స్టాండ్ తీసుకున్నట్టే ఉంటుంది. పైగా ఇప్పుడు ఒక జోష్లో ఉంది మెగా ఫ్యామిలీ. పవన్ కళ్యాణ్ 100% సక్సెస్ పొలిటికల్ ఏరియాలో, 100% విజయంతో పాటు ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి తెలుగుదేశం క్యాబినెట్తో, అంటే ఆ క్యాబినెట్లో ఆయనకి ఆయన సహచరులకి పదవులు దక్కడం మాత్రమే కాదు, సుదృఢమైనటువంటి స్నేహం ఉంది ఆ కూటమిలో వీళ్ళందరికీ అనే అభిప్రాయం జనాల్లో ఇంకా ఉంది. ఈ సమయంలో ఈ వార్త రావడంతో దీనికి కొంచెం ఒక పొలిటికల్ ఏరియా కూడా కనెక్ట్ అయ్యి కొంచెం మైలేజ్ పెంచింది. ఇది లేకపోతే, అంటే పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలు, ఈ హడావిడి, జగన్మోహన్ రెడ్డి ఓటమి ఇవన్నీ లేకుండా ఈ సన్నివేశం జనాల ముందుకు వస్తే రియాక్షన్ ఎలా ఉండేదనేది వేరే గొడవ. కానీ ఇప్పుడు అనుకోకుండా దీనికి ఒక ఇంపార్టెన్స్, ఒక ప్రాధాన్యత వచ్చేసింది. అంటే చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని 2 చేతులు ఎత్తి అభివాదం చేశాడు ప్రధానమంత్రి గారు. ఈ అకేషన్లో చిరంజీవి మీద ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా దాడి చేయాలని వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ ఇది ఒక బ్రహ్మాస్త్రంగా దొరికింది. ఇది ముందు పెట్టి చాలా విషయాలు మాట్లాడవచ్చు. అది తప్ప ఆయన జీవితంలో ఇంకేదైనా, అంటే బిగ్ ఏరియాలో అతనే కలగన్నటువంటి ఏరియా ఒకటి ఉంది. అక్కడ విజయ పతాకం పాతటం కోసం
ఇది ఈ పెళ్లికి కన్విన్స్ అయ్యి ఒప్పుకున్నాడు. అతను నడిచింది ఆ ట్రావెల్. ఇప్పుడు కూడా అలాగే చూడాలి ఈ విషయాన్ని. అది టోటల్గా శిరీష్ భరద్వాజ్కి, చిరంజీవికి, శ్రీజాకి ఉన్నటువంటి ఒక లింకు. ఈ వార్త మీద మెగా ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో మనం చూద్దాం. శిరీష్ భరద్వాజ్ మరణం బాధాకరమే. అతను పెద్ద ఏజ్ కూడా కాదు. ఏదేమైనప్పటికీ సడన్గా జరిగిందాన్ని యాక్సెప్ట్ చేయాలి కాబట్టి యాక్సెప్ట్ చేస్తూ ఒక రకంగా వాళ్ళ ఫ్యామిలీ, అమ్మాయి వేరే మ్యారేజ్ చేసేసుకుంది, శ్రీజ కూడా. అయితే ఆ కాపురం కూడా సజావుగా జరగడం లేదు అనేటువంటి ఒక విమర్శ ఉంది, ఒక అభిప్రాయం సర్క్యులేషన్లో ఉంది. అధికారిక సమాచారం కాదు, ఇది జస్ట్ పుకారు మాత్రమే. ఆ పుకారు మాటను ఇప్పుడు ఆ మనవరాలు అక్కడే పెరుగుతోంది. చిరంజీవి గారి మనవరాలు అక్కడే వాళ్ళ దగ్గరే ఉంటున్నారు కాబట్టి శిరీష్ భరద్వాజ్ అనేటువంటి ఒక పేరు చిరంజీవి గారి పర్సనల్ జీవితానికి సంబంధించిన అనేక జ్ఞాపకాలని రైజ్ చేసేటువంటి పేరు అది. ఓకే, తప్పనిసరిగా దానికి ఆ ప్రాధాన్యత ఉంటుంది. అతను అలా అర్ధాంతరంగా కన్నుమూయటం అనేది బాధాకరమే.